డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఇంకా ట్రైనర్ అయిన దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దామండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో కొత్తగా ఆప్షన్స్ బై చేసే వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. సో అంటే తెలియక ప్రాసెస్ అనేది. సో ఆప్షన్స్ బై చేయడం ఎలా లాస్ అవ్వకుండా? ఆప్షన్ బయింగ్లో లాస్ అవుతూ ఉంటారు కదా. యాక్చువల్గా ఆప్షన్ బయింగ్ అనేది కొత్తగా వచ్చేవాళ్ళు చేయకూడదు. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ అనేది హెడ్జింగ్ ప్రోడక్ట్. కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఆప్షన్స్ బయింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దానికి రకరకాల రీజన్స్. ఒకటి, తక్కువ డబ్బులతో మనం ఎక్కువ సంపాదించవచ్చు. ఆప్షన్ బయింగ్ మీరు కొన్నారంటే ప్రీమియమ్స్ పే చేస్తాం. అంటే కాల్ కానీ పుట్టు కానీ మీరు కొన్నారు అంటే ఏదైనా స్టాక్ పెరుగుద్దని కాల్ కానీ ఏదైనా స్టాక్ ఆ ఇండెక్స్ పడుతుందని పుట్టు కానీ కొంటే తక్కువ డబ్బులతో అయిపోతాయి. ఓవర్ నైట్ చాలా విండ్ఫాల్ ప్రాఫిట్స్ వస్తాయి, అంటే టూ మచ్ రిటర్న్స్ వస్తాయని చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఆప్షన్స్ బయింగ్ అనేది ప్యూర్లీ హెడ్జింగ్ ప్రోడక్ట్, అంటే హెడ్జింగ్స్ కోసం డెరైవ్ చేసింది. ఆప్షన్స్ బయింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా వచ్చిన వాళ్ళు నాలెడ్జ్ లేక పెరిగిపోతే అంటే స్టాక్ పెరిగిపోతే కాల్లో లాభం వచ్చేస్తుంది, స్టాక్ పడిపోతే పుట్లో లాభం వచ్చేస్తుంది అనుకుంటారు. పెరిగితే కాల్ పెరుగుతుంది కానీ అది వేరే అంటే 3 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు నిఫ్టీ 23,800 క్లోజ్ అయింది. మీరు 24,000 కాల్ కనుక కొన్నారు, మీరు ఆప్షన్ బయ్యర్ అనుకోండి, పెరుగుద్ది అనుకున్నారు మార్కెట్. 24,000 కాల్ కొన్నారంటే ఫ్యూచర్ ఒక 200 పాయింట్స్ ప్రీమియం వేసుకుంటే 1.8% ప్రీమియం వేసుకుంటే మీకు 370, 380, 400 ఉంటుంది. ఒకవేళ మీరు ఆప్షన్ బయ్యరు నిఫ్టీ కాల్ కొన్నారు, 24,000 కాల్ కొన్నారంటే పెరిగితే పెరిగిపోద్దా అంటే ఇక్కడ 3 వేరియబుల్స్ ఉంటాయి: టైము, ప్రైజు, వాలటిలిటీ. ఇప్పుడు మీకు గనక మీరు ఎగ్జిట్ వెంటనే 1 or 2 డేస్లో మార్కెట్ మూవ్ అయితే మీరు అనుకున్న డైరెక్షన్లో మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, అంటే మార్కెట్ పెరిగితే కాల్ పెరుగుతుంది. కానీ ఇక్కడ టైం కూడా ఇంపార్టెంట్. అంటే మార్కెట్ పెరిగితే పెరుగుద్ది అంటే ఇన్ని రోజుల్లో పెరుగుతుంది. కాల్ ఆప్షన్ అనేది పెరుగుతుంది కాదు, ఇన్ని రోజుల్లో పెరుగుతుంది. మీరు ఇక్కడ తీసుకుంది జనవరి సిరీస్ కాబట్టి జనవరి లోపల పెరగాలి, జనవరిలో పెరగాలి. అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న కాల్ ఏంటి? 24,000 కాల్. ఇప్పుడు మార్కెట్ 23,800 ఉందనుకోండి. ఈ 24 కాల్ అంటే 23,800 నుండి 24 రావాలి. ప్లస్ మీరు ప్రీమియం పే చేశారు కదా ఒక 400 అనుకుంటే 600 పాయింట్స్ పెరిగినా మీరు ప్రాఫిట్లో ఉండరు. అంటే మార్కెట్ పడిపోయినా మీరు లాస్లో ఉంటారు, అక్కడక్కడ సైడ్ వేస్లో ఉన్న లాస్లో ఉంటారు. ఒక 400-500 పాయింట్స్ పెరిగినా లాస్లో ఉంటారు. అంటే మీరు మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడే మీరు ప్రాఫిట్లో ఉంటారు. బయింగ్ కాల్ బయింగ్ అనగానే అందరూ ఏంటంటే కొంచెం పెరిగితే కొంచెం పెరుగుతుంది కదా అనుకొని కాల్స్ బై చేస్తారు. మార్కెట్ నెక్స్ట్ డేస్లోనే 1 or 2 డేస్లోనే ఒక మార్కెట్ పెరిగితే మీరు ప్రాఫిట్లో ఉంటారు. కానీ టైం వాల్యూ కనుక గడిచిపోయింది అనుకోండి, ఒక 1 week 10 days అయిపోయింది అనుకోండి, మార్కెట్ ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ పెరిగినా మీరు లాస్లో ఉండొచ్చు. ఎందుకంటే ప్రీమియం అనేది డీకే అనేది ఉంటుంది. అంటే మార్కెట్ పెరుగుతుందని కాదు, 24,000 కంటే పెరగాలి, అట్లీస్ట్ 380 పాయింట్స్ కంటే పెరగాలి. అంటే 600 పాయింట్స్ పెరిగినా మీరు ప్రాఫిట్లో ఉండరు. పడిపోయినా లాస్లో ఉంటారు, అక్కడక్కడే ఉన్నా లాస్లో ఉంటారు, 300-400 పాయింట్స్ పెరిగినా లాస్లో ఉంటారు. కేవలం ఎక్స్ట్రీమ్గా పెరిగిన కేసులో లాభం ఉంటారు. అలాగే మీరు 300లో కొన్నారు, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎగ్జిట్ అనేది ఆప్షన్ బైర్కి కష్టం. అంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? మీరు 400లో కొన్నారు, ఒక 30 పాయింట్స్ 50 పాయింట్స్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యారనుకోండి, అది 600-700కి వెళ్ళిపోవచ్చు. ఆ కేసు మనం చూసిన తర్వాత, ఆ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత, అరే అంతకుముందు తక్కువలో అమ్మేసుకున్నాను వెయిట్ చేశారనుకోండి, ప్రీమియం డీకే అయిపోయి 0 అయిపోవచ్చు. ఆప్షన్ సెల్లర్ వేరు, ఆప్షన్ బైర్ వేరు. ఆప్షన్ సెల్లర్కి ఏంటంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ప్రీ డిఫైన్డ్ అవుతుంది. ఆప్షన్ బైర్కి అలా ఉండదు. కాబట్టి ఎక్కడ ఎగ్జాక్ట్గా వెయిట్ చేయాలనేది తెలియదు. మీరు అనుకున్న డైరెక్షన్లో ఎక్స్ట్రీమ్గా మూవ్ అయినప్పుడు తప్ప మిగతా అన్ని కేసుల్లోనూ మీరు లాస్లో ఉంటారు. సో వీటన్నిటి గురించి అవేర్ అయితేనే అది ఆప్షన్ బయింగ్ అసలు చేయకూడదు. అంటే ఆప్షన్ బయింగ్ అంటేనే నేకెడ్, అది ఓన్లీ హెడ్జింగ్ కోసం యూజ్ చేస్తేనే మీరు మార్కెట్లో సర్వే అవుతారు. అలాగే కొంతమంది ఏంటంటే హీరో జీరో ట్రేడ్స్ చేస్తారు. అంటే ఎక్స్పైరీ రోజు 10 రూపాయల కాల్ 300 అయిపోయింది, 20 రూపీస్ పుట్టు ఒక 500 అయిపోయిందని ఎగ్జాంపుల్స్లో మనకు కనిపిస్తాయి. కానీ అది మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామంటే మార్కెట్ మీరు ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా నిఫ్టీ ఈరోజు విపరీతంగా మూవ్ అయిపోతుంది అని అనుకున్న డైరెక్షన్ అనుకున్న టైంలో తప్ప, మామూలుగా అది లాటరీ లాంటిది. అది పేపర్ మీద కనిపిస్తుంది తప్ప మీరు ఎన్ని అటెంప్ట్స్ చేసినా. చాలామంది ఏంటంటే ప్రతి ఎక్స్పైరీ రోజు ఒక 10,000, 5,000 ఎలకేషన్ చేస్తారు ఓటీఎమ్స్కి. అవి 99% కేసెస్లో 0 అవుతాయి. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఎక్స్పైరీ వరకు వదిలేద్దాం అనుకుంటే పెరిగి మళ్ళీ 0 అవుతూ ఉంటాయి. పెరిగి మళ్ళీ 0 అవుతుంది కదా మధ్యలో అమ్మేస్తూ ఉంటే అది మళ్ళీ
ఎక్స్ట్రీమ్గా పెరగచ్చు. పెరగచ్చు. కాబట్టి ఆప్షన్ బయర్కి ఎప్పుడైనా సరే అన్సర్టినిటీ ఉంటుంది. ప్రీమియం డీకే అనేది ఇంకోటి. ఈ డీప్ ఇన్ ది మనీ ఆప్షన్స్ వేరు, మళ్ళీ ఓటీఎం ఆప్షన్స్, ఏటీఎం ఆప్షన్స్ వేరు. సాధారణంగా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు డీప్ ఇన్ ది మనీతో చెయ్యరు, ఎందుకంటే దానికి చాలా డబ్బులు ఎక్కువ అవసరం అవుతుంది. ఓటీఎం అంటే లాటరీ లాగా ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటారు. నేకెడ్ ఆప్షన్స్ చేసిన వాళ్ళందరూ లాస్ అవుతా అంటారు. ఓన్లీ మనం ఆప్షన్ బయింగ్ని హెడ్జింగ్ పర్పస్ కింద వాడుకుంటే మనం మార్కెట్లో సర్వే అవుతాం. అలాగే ఆప్షన్స్ బయింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ 10 o'clock ఒక ట్రేడ్ తీసుకున్నారు, కాల్ అపోటో, ఓకే అది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒక ఇండెక్స్ స్టాక్స్ అనుకోండి, ఒక ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్ ఏదో స్టాక్ తీసుకున్నారు, కాల్ అపోటో, అది వీరు 5 రూపీస్లో కొన్నారు, 530, 580, 6 రూపీస్లో ఎగ్జిట్ అయ్యారు అనుకోండి. మళ్ళీ ఏంటంటే ఆ ట్రేడింగ్ ఆపరు, ఇంకొక ట్రేడ్ చేస్తారు. ప్రాఫిట్ వచ్చిందంటే ఆ ఉత్సాహంలో ఇంకో ట్రేడ్ చేస్తారు, అది వస్తే ఇంకో ట్రేడ్ చేస్తారంటారు. ఒకవేళ లాస్ అయింది అనుకోండి, ఆ లాస్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇంకో ట్రేడ్ చేస్తారు. అంటే ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నెక్స్ట్ ట్రేడ్స్ చేస్తూనే ఉంటారు. ఓవర్ ట్రేడింగ్ అనేది ట్రేడింగ్లో అంటే స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఎనిమి. కంటిన్యూస్గా ట్రేడ్ మీద ట్రేడ్ చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ కూడా కష్టమైపోతుంటుంది. అలాగే పెరగడం ఒకటే కాదు కదా ఎక్స్ట్రీమ్గా పెరగడం, పడడం ఒకటే కాదు కదా ఎక్స్ట్రీమ్గా పడడం. ఇది ప్రాబిలిటీ ప్రకారం మనకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కంటిన్యూస్గా ట్రేడ్స్ చేయడం వల్ల ఏంటంటే లాస్లో ఎప్పుడైనా ఒక్కసారి మీకు మార్కెట్ అనుకూలంగా వస్తుంది, పూర్తి డైరెక్షన్ తెలిసినప్పుడు ఎప్పుడో ఒక అటెంప్ట్ చేయడం ఓకే, కానీ రెగ్యులర్గా ఆప్షన్ బయింగ్ చేసామంటే ప్రాబిలిటీ ప్రకారం చూసుకున్నా, ఎమోషన్స్ ప్రకారం చూసుకున్నా అది లాస్కే లీడ్ చేస్తుంది. ఆప్షన్ బయింగ్ అని చేసేవాళ్ళు చేసిన మెయిన్ లాస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీమియమ్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అంటే ఒక స్టాక్ పెరిగింది అనుకోండి, ఎట్ ది మనీ ఎంత పెరుగుతుంది, ఇన్ ది మనీ ఎంత పెరుగుతుంది, ఒక ఆప్షన్ ప్రైస్ స్టాక్ పెరిగితే కాల్ ప్రీమియం అనేది ఇన్ ది మనీ ఎంత పెరుగుతుంది, ఎట్ ది మనీ ఎంత పెరుగుతుంది, అవుట్ ఆఫ్ ది మనీ ఎంత పెరుగుతుందో ఐడియా ఉండదు. అలాగే ఒక స్టాక్ పడిపోయినప్పుడు పుట్టు ఏ విధంగా మూవ్ అవుతుంది, టైం వాల్యూ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, అలాగే రియల్ వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా ఇంపాక్ట్ అవుతుందో ఐడియా ఉండదు వాళ్ళకి. అంటే ఎక్స్పైరీ వరకు మనం హోల్డ్ చేసాము అంటే కాల్ కానీ పుట్ కానీ మనకి ఎప్పుడు ప్రాఫిట్లోకి ఉంటాము అంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైసు ప్లస్ మనం ప్రీమియం పే చేసిన ప్రీమియము దాటి వెళ్తేనే మనం ప్రాఫిట్లో ఉంటాం. పుట్ కానీ కాల్ కానీ, పుట్ ఆప్షన్ అయితే మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైసు దానికంటే కింద పడాలి. అలాగే మనం ఒక ప్రీమియం పే చేసి ఉంటాం కదా, ఆప్షన్స్ బై చేయగానే మన ప్రీమియం డిడక్ట్ అయిపోతుంది. మన ఆప్షన్ ప్రీమియం ఎంత వాల్యూ ఉందో అంత అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి ప్రాఫిట్ రావాలంటే మనం పే చేసిన ప్రీమియం కంటే అది ఎక్కువ మూవ్ అవ్వాలి. టైం వాల్యూ ఉన్నప్పుడు ఓకే, కానీ ఒకవేళ మనం ఎక్స్పైరీ వరకు వెయిట్ చేసాము అంటే ఎక్స్పైరీ రోజు ఏమిటంటే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అన్నీ జీరో అయిపోతాయి. అంటే ఇప్పుడు 24,000 దాటలేదు అనుకోండి, 24,000 కాల్ జీరో అయిపోతుంది. 24,000 కంటే కింద లేదనుకోండి, 24,000 పుట్ జీరో అయిపోతుంది. మీరు 24 కాల్ కొన్నారు అంటే ఏదైతే నీ కాస్ట్ 24,000 దాటి ఉండాలి. అలాగే మీరు ప్రీమియం పే చేశారు కదా 380 పాయింట్స్, దాన్ని దాటి పెరగాలి. అలాగే ఒకవేళ మీరు 24,000 నిఫ్టీ పుట్ కనుక బై చేస్తే ఒక 500 పాయింట్స్ 400 పాయింట్స్ పెట్టి బై చేస్తే మీ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తే అంటే 24,000 మైనస్ ప్రీమియం పేడ్ అంటే 23,600. అంటే 23,600 అనేది కూడా బ్రేక్ ఈవెన్, దాన్ని దాటి పడాలి. కాబట్టి ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు 90% ఏం చేస్తారంటే ఓటీఎం సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఏటీఎం కానీ ఐటీఎం కానీ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ ప్రీమియం పే చేయాలి. కాబట్టి ఓటీఎం అయితే తక్కువ డబ్బులతో ఎక్కువ లాట్స్ వస్తాయి. అంటే 23,800 ఉన్నప్పుడు 24,500 కాల్స్, లేకపోతే 23,200 పుట్స్, లేకపోతే వీక్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. వీక్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే టైం వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, 5 వర్కింగ్ డేస్ ఉంటుంది. ఫస్ట్ డే తీసుకున్నా మీకు 5 వర్కింగ్ డేస్ ఉంటాయి. ప్రీమియం డిక్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్గా మూవ్ అయిన కేసులో తప్ప ఆప్షన్ బయింగ్ అనేది గ్యారంటీ లాస్ మేకింగ్ ప్రోడక్ట్. కాబట్టి దీన్ని హెడ్జింగ్ ప్రాసెస్ కింద వాడుకోవడమే తప్ప నేకెడ్ ఆప్షన్స్ అనేవి చేయకూడదు. బెస్ట్ అడ్వైస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.